మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ బెంచ్ నేడు బండి భగీరథ్ పోక్సో కేసును విచారించనుంది. భగీరథ్ తో పాటు అతని స్నేహితులకు సైతం ఈ కేసులో ముందస్తు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడు సాక్ష్యాలన్నింటినీ మాయం చేశాడు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ ను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ ను పోలీసులు దాఖలు చేశారు. బండి భగీరథ్ ను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భగీరథ్ తో పాటు అతని స్నేహితులకు సైతం ఈ కేసులో ముందస్తు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడు సాక్ష్యాలన్నింటినీ మాయం చేశాడు. మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ ను పోలీసులు దాఖలు చేశారు. బండి భగీరథ్ ను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. భగీరథ్ తో పాటు అతని స్నేహితులకు సైతం ఈ కేసులో ముందస్తు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడు సాక్ష్యాలన్నింటినీ మాయం చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మల్కాజ్గిరిలో కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో పోక్సో కేసులో ఉన్నటువంటి బండి భగీరథ్ పై నిన్న మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు ఇవాళ కోర్టు బెంచ్ మీదకు ఆ పిటిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వారం రోజుల పాటు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఈ పోక్సో కేసులో సాక్ష్యాలన్నింటినీ మాయం చేసినటువంటి నిందితుడు బండి భగీరథ్ తన సెల్ ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ ని కూడా ధ్వంసం చేయడంతో పాటు ఆయన దాంట్లో ఉన్నటువంటి ఫోటోస్, వీడియోస్ ని కూడా ఎరేజ్ చేయడం జరిగింది. పూర్తిగా వాటిని డెలిట్ చేయడంతో పాటు ఎక్కడా ఎట్లాంటి ఆధారాలు దొరకకుండా, ఎందుకంటే ఆయనకు కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి ఆయన లొంగిపోవడానికి దాదాపుగా 9 రోజుల సమయం దొరికింది. ఆ సమయంలో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేయడంతో పాటు అతని స్నేహితులను సైతం ఈ కేసులో ముందస్తు నోటీసులు ఇచ్చి నిందితుడు బండి భగీరథ్ ఎంక్వైరీ సమయంలోనే పోలీసులు పిలుస్తారని తెలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళ స్నేహితులందరినీ కూడా అబ్స్కాండింగ్ కు పంపించాడు. ఇప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేరు, వాళ్ళు ఎక్కడున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక పోలీసులు పరోక్షంగా పూర్తిగా బండి భగీరథ్ కు సహకరిస్తున్నారనేటువంటి అంశం చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ కు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ ఎట్టకేలకు అయితే పోలీసులు దాఖలు చేసినప్పటికీ దాంట్లో ఎంతవరకు నిజానిజాలు బయటపడతాయో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ముందుగా ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ఫైల్ చేసే కంటే ముందు పొటెన్సీ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్యూజ్డ్కి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ తర్వాత లేదంటే పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా పొటెన్షియల్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాధితురాలతో పాటు నిందితులు ఇద్దరికి కూడా పొటెన్షియల్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పోలీసులు ఎక్కడా కూడా ఆ టెస్ట్ ను చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా బండి భగీరథ్ తప్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పోలీసులు పొటెన్షియల్ టెస్ట్ కి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని ఆ టెస్ట్ చేసి ల్యాబ్ కు పంపించి ఏ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ ను ఇద్దరు ఎవరైతే పోక్సో కేసులో నిందితుడైనటువంటి బండి భగీరథ్ తో పాటు బాధితురాలుగా ఉన్నటువంటి మైనర్ బాలిక ఇద్దరికి కూడా ఈ పొటెన్షియల్ టెస్ట్ అనేటువంటిది మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ టెస్ట్ చేయకుండా 7 రోజుల కస్టడీకి అయితే దాఖలు చేశారు. మరి దాఖలు చేసిన తర్వాత పొటెన్షియల్ టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి దానిపైన మాత్రం పోలీసులు ఎక్కడా కూడా వివరాలు ఇవ్వడం లేదు. పోలీసులు పొటెన్షియల్ టెస్ట్ పైన పెద్దగా ఆసక్తి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆధారాలు ధ్వంసమయ్యాయి. సెల్ ఫోన్, సిమ్ కార్డు, ఆడియోలు, వీడియోలతో పాటు ఫోటోస్ ని అరెస్ట్ అయినాయి. ఆ తర్వాత ఇటు వాళ్ళ స్నేహితులను కూడా పూర్తిగా విజయవంతంగా అబ్స్కాండింగ్ చేసి ఎవరు కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఆ తర్వాత ఇటు ఈయన కస్టడీ కోర్టు దాఖలు చేయడానికి దాదాపుగా 7 రోజులు
కస్టడీకి వెళ్ళడానికి 7 రోజుల సమయం తీసుకున్నారు పోలీసులు. అత్యంత గోప్యంగా ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయనను గోప్యంగా విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కస్టడీ కనుక ఒకవేళ కోర్టు అనుమతిస్తే రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి స్పాట్స్ ఏవైతే ఉంటాయో, మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, నానక్రామ్ కూడా ఏరియా కావచ్చు, కొంపల్లి ఏరియా కావచ్చు, ఈ 3 ప్రదేశాలలో రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిందితులతో పాటు అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆ సీన్ లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళెవరూ కూడా ఇంతవరకు అందుబాటులో లేరు. వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటి వరకు విచారించలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో ఎట్లాంటి అంశాలు బయటపడతాయి అనేటువంటిది కొంత బాధితురానికి నమ్మకం లేకపోయినప్పటికీ మొత్తం వ్యవహారంలో పోలీసులు పరోక్షంగా నిందితుడికి సహకరిస్తున్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇవాళ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో 7 రోజుల పాటు పిటిషన్ కస్టడీకి ఇవ్వాలంటే పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో అది 11 గంటల కన్నా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోర్టు అనుమతిస్తుందా, అనుమతి ఇవ్వదా అనేది, అనుమతిస్తే ఎన్ని రోజులు అనుమతిస్తుంది, ఎప్పటి నుంచి తీసుకుంటారు, వీటిపైన పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక గంటలో మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో దీనిపైన పోలీసుల తరఫున ఇటు వాదనలు వినిపించి కస్టడీ కోర్టుతో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.